టీడీపీ నేతలమని చెప్పుకునే ఆదిరెడ్డి కుటుంబంలో ఒకరు మేయర్గా, మరొకరు ఎమ్మెల్సీగా, ఇంకొకరు ఎమ్మెల్యేగా మొత్తం 16 సంవత్సరాల పదవీ కాలంలో నగరంలో ఏ ఒక్క అభివృద్ధి పనైనా చేశారా అని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం ప్రశ్నించారు. మంగళవారం నగరంలోని 6వ వార్డులో ఆయన మీడియాతో మాట్లాడారు. దశాబ్దన్నర కాలానికి పైగా అధికారంలో ఉండి రాజమండ్రి అభివృద్ధికి ఏమాత్రం దృష్టి సారించని ఆదిరెడ్డి కుటుంబం మళ్ళా ఏ ముఖం పెట్టుకుని ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. టీడీపీకి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. ఎంపీగా రాజమండ్రి నగరంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసి అద్భుత నగరంగా తీర్చిదిద్దారని అన్నారు. నేను కాకుండా టీడీపీ ఎంపీ ఉంటే ఎటువంటి అభివృద్ధి జరిగి ఉండేది కాదన్నారు. 2014 ఎన్నికల్లో మురళీమోహన్ టీడీపీ ఎంపీగా విజయం సాధించి నగరానికి ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని చేయలేదని అన్నారు. కనీసం ఓట్లేసిన ప్రజలను కూడా కలవకుండానే ఆయన 5 ఏళ్ల పదవీ కాలాన్ని హైదరాబాద్, ఢిల్లీలో తన వ్యక్తిగత వ్యాపార పనులకే సమయం కేటాయించుకున్నారని అన్నారు. 2019 ఎన్నికల్లో సిటీ ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి భవానీ గెలిచి నగరానికి చేసిందేమీ లేదన్నారు. ఇటువంటి వ్యక్తులను ప్రజాప్రతినిధులుగా ఎందుకు ఎన్నుకోవాలని ఎంపీ భరత్ సూటిగా ప్రశ్నించారు. సిటీ ఎమ్మెల్యేగా తనని ప్రజలు గెలిపిస్తే రాజమండ్రి నగరాన్ని అన్ని రకాలుగా మరింత అభివృద్ధి చేసి ప్రపంచ పటంలో విశ్వనగరంగా రాజమండ్రిని చూపిస్తానని అన్నారు. నేను రాజకీయాలను పదవిని అడ్డు పెట్టుకుని వ్యాపారాలు అక్రమార్జనకు పాల్పడడం చేత కాదని అన్నారు. రాజకీయాల్లోకి వచ్చాక ఆర్థికంగా నష్టపోయానని, అయితే తను పుట్టి పెరిగిన ఊరికి మంచి చేయాలనే ఒకే ఒక్క సంకల్పంతో పట్టుదలగా ముందడుగు వేస్తున్నట్లు తెలిపారు. జగనన్న ప్రోత్సాహంతో రాజమండ్రిని ఏ విధంగా అభివృద్ధి చేశానో నా ప్రోగ్రెస్ ప్రజల ముందు ఉంచుతున్నానని అన్నారు. అదేవిధంగా ఆదిరెడ్డి కుటుంబానికి చెందిన మేయర్ రాజమండ్రికి ఏం చేశారో ప్రోగ్రెస్ చూపమని కోరారు. అలాగే ఎమ్మెల్సీ ఏం అభివృద్ధి చేశారో, ఎమ్మెల్యేగా సోదరి భవానీ ఏం అభివృద్ధి చేశారో నగరవాసులకు ప్రోగ్రెస్ చూపాలని ఎంపీ భరత్ డిమాండ్ చేశారు. నగరంలో అభివృద్ధిపై బహిరంగ చర్చకు నేను సిద్ధమేనని, మాజీ ఎంపీ మురళీమోహన్ కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే భవానీ కానీ సిద్ధమా అని ఎంపీ భరత్ సవాల్ విసిరారు. ఒక్కసారి జగన్ అన్న ఏదైతే పథకాలు పెడతాడో ఆ పథకాలను కాపీ చేయడమే కదా ఇతని పని, అవునా కదా? జగన్ అన్న పథకాలు కాపీ చేయడం. ఒక్కసారి ఈ లోకేష్ అన్నోడి గురించి మనం మాట్లాడక్కర్లా, 3 90,000 అంట. అంటే ఇలాంటి వాళ్ళు మనకి ముఖ్యమంత్రి క్యాండిడేట్లు అంట. చంద్రబాబు నాయుడు గారికి ఆఖరి ఎలక్షన్ అమ్మా అయిపోయింది. చంద్రబాబు నాయుడు ఏం చేయాలా? వాళ్ళ కొడుకుని కుర్చీ ఎక్కించాలి, అవునా? అతని ఉద్దేశం అది. వాళ్ళ కొడుకు ముఖ్యమంత్రి అయితే మనకు బాగుంటుందా? ఏమా లోకేష్ ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తాడు? ఇక్కడ 90,000 ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే ముందు ఏం చెప్పాడనంటే డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పాడు. డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు. చేసాడమ్మా? డ్వాక్రా మాఫీ చేసాడా? 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 చేస్తే ఇలా చెప్పండి, లేకపోతే ఇలా చేసినట్టమ్మా. చేయలే. రైతు మాఫీ అన్నాడు, చేయలే. జాబు బాబు అన్నాడు, ఎవరికైనా జాబులు వచ్చాయా? జాబులు రాలే. మీ అందరికీ తెలుసో తెలీదో మహాలక్ష్మి అని ఒక పథకం పెట్టాడు. అమ్మాయి కొడితే, ఇంట్లో అమ్మాయి కొడితే ఎంత ఇస్తానని చెప్పాడు తెలుసా? ఎవరికి తెలీదు. అంటే ఆయన ఇచ్చిన హామీలు కూడా ఎవరికి తెలీదు. 25,000 ఇస్తాడంట. ఒక అమ్మాయి కొడితే 25, 2 అమ్మాయిలు కొడితే 50. ఇందాక చెప్పాడు కదా లెక్క. 3 కొడితే 75, 4 కొడితే 1,00,000 అని చెప్పాడు. ఒక్కరికి కూడా ఇలా. అంటే ఆయన కుర్చీ ఎక్కడం గురించి ఎన్ని అబద్ధాలైనా ఆడతాడు. ఆయన నోరేముంది, మాట్లాడుకుంటూ పోతాడు. మనకి చెవులు వినడానికి బాగుంటుంది, మనం ఎన్నుకుంటూ వెళ్తాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రతి మాట కూడా అబద్ధం.